Relax, 5 minutes. Rest 5 minutes. Relax. 5 minutes rest. శుభం తెలియని చిన్నారిని కల్లా కపటం ఎరగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. మెడపట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేటంత లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం మీరు జన నిలబడాలి. నేను పాడేది పాటలే కథ చిన్నారి మాటలే. ఇవి కన్నులు కల్లారా తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్ళలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రత్నంగా మారేది పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను? మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చిందమ్మ కథలు. ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుంటే విసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మంచిగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను. డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు. నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపిసి టీవీసి గురువులు నడు మీద చీపిసి కోరారు. పరుపులు చిక్క పిల్లలాగా నేను తీసి
తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుతున్నా వెంటనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద నైపు చేసి రోగాలతో చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి గెలిచాడు. గడ్డి పట్టుకొని వాకింగ్ చేస్తారు, గడ్డి లారీ పోగానే ఇంటికెళ్ళిపోతారు. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని.